సినీ కార్మికుల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర సినీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్స్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. తమకు వేతనాలు పెంచాల్సిందే అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇవాళ అన్ని యూనియన్ల ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫీసులో కోఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో నిర్మాతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. నిర్మాతలు 4 షరతులతో వేతనాల పెంపుపై తమ ప్రతిపాదనలు ప్రకటించారు. వేతనాల పెంపును విడతల వారీగా చేస్తామని గిల్డ్ నిర్మాతలు తెలిపారు. ఇక నిర్మాతల ప్రతిపాదనను కార్మిక సంఘాల నేతలు ఒప్పుకోలేదు. రేపు మంత్రి కోమటిరెడ్డిని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కలవబోతున్నారు. ఇక సినీ కార్మికుల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఇవాళ కృష్ణానగర్లో ఆందోళనకు ఫెడరేషన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి సమ్మె అంటే ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. మనం ఈ రోజున ఫిలిం ఫెడరేషన్ దగ్గర ఉన్నాము. మొత్తం మనం చూడొచ్చు, సంబంధించి 24 క్రాఫ్ట్స్ సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి అందరు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒక్కసారి మీది ఏ ఫెడరేషన్ యూనియన్ ఏంటి, మీ పేరు అది చెప్పి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను. మాజీ సెక్రటరీ. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రపంచం స్తంభించిపోయిన దాఖలు ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు మాకిచ్చే వేతనాల గురించి ఈ సమస్య ఇంతదాకా జటిలమైందని మాకు ఇప్పటిదాకా మేము ఊహించలేదు. గత 50 ఏళ్ల నుంచి యూనియన్లు ఇక్కడ కానీ మద్రాసులో కానీ ఇక్కడ స్థిరపడిపోయినాయి. కొంతమంది అవగాహన లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్ నిరంకుశంగా మాట్లాడుతున్నారు బేటాల విషయంలో. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. మాకు రావాల్సిన 30% వేతనం కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొంతమంది ప్రొడ్యూసర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. కానీ కొంతమంది ప్రొడ్యూసర్కి అవగాహన లేకుండా, సబ్జెక్ట్ తెలియకుండా డ్రైవర్కి ₹150 ఎలాగొస్తాయి చెప్పండి. ఒక డ్రైవర్కి ₹150 ఏ చొప్పున ఇస్తున్నారండి? పొద్దున 4 వెళ్ళి నైట్ 10 దాకా చేస్తే మాకు వచ్చేది 1200 అండి. ఏ రకంగా ఇస్తున్నారండి? ₹150 ఏ రకంగా, ఏ లెక్క? నెల పని రోజులు పని జరుగుతుంటే ఇది కష్టం. నెల పని చేస్తే దొరకదు. నైట్ ప్రొడ్యూసర్స్ 22,000 లోపు ఉన్న వాళ్ళకేమో 15% అలా పెంచేశారు కదా. మరి ఎవరికంటే ఒక 3 యూనియన్స్ పెరగాలి అనేది మీరు డిమాండ్ చేస్తున్నారు, లేక అందరికీ న్యాయమని? ఇది కరెక్ట్ సిద్ధాంతం కాదండి. గత 50 ఏళ్ల నుంచి 24 క్రాఫ్ట్లో కొన్ని 12 డిపార్ట్మెంట్ రెగ్యులర్గా పెంచే వేతనాలు ఉన్నాయి. కొంతమందికి నెల సార్లు ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చి స్కిల్ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం 12 యూనియన్లు డైలీ వేజ్ తీసుకునే వాళ్ళకు ఉన్నారు. క్రమం తప్పకుండా వీళ్ళకి రెగ్యులర్గా ఒకే 30% పెరుగుతుంది. దీన్ని మాటలో చీలక తేవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకో వైఖరి కాదండి. ఇది కొంతమంది పోటీస్తారు. ఎవరంటే సినిమాలు తీయకుండా కొంతమంది అక్కడ కూర్చుని ఈ యూనియన్ల మీద యజమాని చెలాయించాలి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా, ఈ వైఖరి కరెక్ట్ కాదండి. కార్మికులకు దీన్ని ఇస్తున్నాం. నా పేరు అశోక్ రెడ్డి, నేను మాజీ డ్రైవర్, నా ప్రెసిడెంట్. మా ఆలోచన ఏంటంటే మాకు కావాల్సిన మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మేము అడుగుతున్నాం. ఎప్పుడు జరిగినా మేము 30% వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లోనే ఉంటుంది. ఎప్పుడు 30% 3 ఇయర్స్కి ఒకసారి పెంచుతామని ఎప్పుడు ఇదే గొడవలు జరుగుతాయి. పోయినసారి ఇదే గొడవలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు అదే గొడవలు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్లో 30% ఉంది. ఆ 30% ఇవ్వమంటేనే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకైనా మా వేతనాలు పెంచుకునే వరకు మేము ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఇలాగే స్ట్రైక్ చేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఒక్క నిమిషం అన్నా ప్లీజ్ ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు నిన్న కూడా మీరు ఛాంబర్కి వచ్చారు, అక్కడ జరిగిన విషయం మీకు కూడా తెలిసిందే. కాకపోతే వాళ్ళు లోపల మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చి చెప్పింది ఒకటి. లోపలైతే ఏ కార్మికుల నాయకులతో కానీ వాళ్ళు ఛాంబర్లో ప్రొడ్యూసర్లు కూడా రాలేదు లోపలికి. వాళ్ళే మన ఛాంబర్ ద్వారా మీడియాల విధంగా వాళ్ళతో మాట్లాడి మన భూషణ్ గారు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది. ఏదో సంవత్సరానికి ఇప్పుడు 15%, తర్వాత 5% అన్నారు. అది కూడా ఎలాగా 1500 నుంచి 2000 లోపు ఉన్న కార్మికులకు మాత్రమే అన్నారు. దాదాపు 13 కార్మికుల యూనియన్లు ఇక్కడ ఉన్నాయి. ఒక 3 యూనియన్లను పక్కన పెట్టి విభజించి పాలించే విధంగా వాళ్ళు మాకు
రాత్రి చెప్పడం జరిగింది. కాబట్టి మేము నిరసన వ్యక్తం పరచడానికి వచ్చామన్నా. ఇది ఏ రకమైన సమ్మె కాదు, స్ట్రైక్ కూడా కాదు. 13 మంది కార్మిక వేతనాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా చూసి ఒక తల్లి బిడ్డల్లాగా ఉన్న మమ్మల్ని విడదీయొద్దనే ఉద్దేశంతో ఏదైతే 13 మంది కార్మికుల యూనియన్ ఉన్నాయో అందరికీ సమానంగా పెంచాలని చెప్పేసి మేము ఈ విధంగా సభాముఖ మీ పాత్రికేయ మిత్రులకు తెలియజేసుకుంటామన్నా. ఎందుకంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మేము అందరం కలిసే ఉన్నాం. ఎప్పుడో వచ్చి మన అగ్రిమెంట్ జరిగిన 3 ఇయర్స్కి ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మొదటిసారి 9 కండిషన్లు పెట్టామన్నారు. 9 నుంచి 4 కండిషన్లకు వచ్చారు. ఆ 4 కండిషన్లు కూడా ఏ ఒక్క కండిషన్ కూడా కార్మికుడు పని చేయలేని విధంగా ఉంది. కాబట్టి ఆ కండిషన్లన్నీ కాకుండా ముందైతే ఏ విధంగా ఇప్పటివరకు జరిగిందో అదే విధంగా కండిషన్లు పెట్టుకొని కొత్త కండిషన్లు తేకుండా ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా ముందు ఎలా ఉందో అలాగే చేసుకుంటూ 30% స్ట్రైట్గా కార్మికుల వేతనాలు 13 మంది కార్మిక వేతనాలు పంచాలని చెప్పేసి డ్రైవర్స్ యూనియన్ తరఫున కూడా మేము కూడా 100% డిమాండ్ చేస్తున్నామన్నా. ఎవరైతే ప్రొడ్యూసర్లు కొత్తగా 4 వినండి, పాత ప్రొడ్యూసర్తో ఎవరికి ప్రాబ్లం లేదు, వాళ్ళకందరికి అవగాహన ఉండి మా కార్మికుల కష్టాలు తెలిసినా ఏ ప్రొడ్యూసర్ మాకి వ్యతిరేకంగా లేరండి. కొత్తగా ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్లకి అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. మాఫియా అంటున్నారు, దొంగలు అంటున్నారండి. మాకు తెలిసిన మాఫియా ఏం లేదండి. మాకు తెలిసింది ఒకటే మాఫియా, కార్మికుల మాఫియా అండి. మాఫియా అని పదే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉంటే వాళ్ళు తీయబోయే సినిమాలు కూడా అక్కడ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయని చెప్పి మాకు కూడా అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళకి ఏమైనా మాఫియాతో లింకులు ఉన్నాయేమో వాళ్ళకి తెలియజేసుకున్నామండి. ఇక్కడ మేము కార్మికులం ఒకటే తెలుసు, మాకు మాఫియా తెలియదు, దొంగతనాలు తెలియదు, ఏం తెలియదండి. అలాగా మాఫియా చేస్తుంటే అలా దొంగతనాలు చేసి బతుకుంటే ఇలాగ పూట గడవక రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తపరిచే దౌర్భాగ్యం, దురదృష్టకరం, దళిద్రం మాకు పట్టేది కాదు. మాకు కార్మికులం మాకు వచ్చేది 1195 రూపాయలు డ్రైవర్ బేటా అండి. డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కదిరి భాష నా పేరు. మా డ్రైవర్స్ యూనియన్లో సభ్యునికి 12 గంటలు పని చేస్తే వాళ్ళు పెట్టిన 1195 రూపాయలు వేతనం అంటున్నారు. కానీ పేరుకు 12 గంటలు అంటున్నారు. కానీ దాదాపు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నామండి. అయితే గంటకు కనీసం 70 రూపాయలు కూడా మాకు కూలీ లేని పరిస్థితి. ఇవాళ అడ్డం మీద ఉన్న లేబర్ కూడా మనము హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిన సామాన్ రిటర్న్ ఆడ పడేసి పోతా అనే విధంగా వాళ్ళు మంచి రుబాబుగా బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్న బతుకులో సగం కూడా మేము బతకలేకపోతున్నాం. ఇలాగా మా గొంతు నొక్కేస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డ్రామా ప్లే చేస్తారు, కండిషన్లు అంటారు, విభజించి పాలించాలని చూస్తున్నారు. సార్ మీరు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా మేము ఎలా అయితే అన్నదమ్ములుగా కలిసి 35 సంవత్సరాల నుంచి ఉన్నామో అలాగే ఎప్పటికైనా కలిసే ఉంటాం. న్యాయం అందరికీ జరగాలి. అందరి తరపున కార్మికుల యూనియన్ తరపున 100% కూడా మీకు సహకారంగా ఉంటుంది. 100% 30% వేతనాలు పెంచితే మాత్రం విధులకు హాజరవుతాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, 30% పెంచి ఇస్తున్న 20 మంది ప్రొడ్యూసర్లు కూడా ఈ సభాముఖంగా పాదాభివందనాలు చేస్తున్నాం. సార్ చిన్న ప్రొడ్యూసర్లకు పెంచడానికి లేని ఇబ్బంది మీకు ఎందుకు వస్తుంది? 28 మంది ప్రొడ్యూసర్లు పెంచిస్తున్నారు, వాళ్ళని కూడా మీరు పిలిచి ఏదో చెప్తున్నారని తెలిసిందండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారు, మీరు కూడా ఆపేయండి అని. వాళ్ళు అయితే మేము అయితే ఆపేది లేదు, మీకు 30% ఇవ్వడానికి మాకేమీ ప్రాబ్లం లేదంటున్నారు. చిన్న ప్రొడ్యూసర్లకు లేని ప్రాబ్లం పెద్ద ప్రొడ్యూసర్లు మీకు ఎందుకండి? కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు గడిపినా మీరు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. ఇంతమంది రోడ్డు మీదకి వచ్చామంటే మేము దొంగలైతే రామ్ సార్, మాఫియా అయితే రామ్ సార్. కడుపు కాలి కూలోలం కాబట్టి అడ్డం మీద లేబర్ లాగా మేము వచ్చి నిలబడ్డామంటే మాకు తెలిసింది ఓన్లీ కష్టపడ్డ దానికి ఫలితం కావాలంటున్నాం తప్ప మీ మీద మేము సమ్మె కాదు, స్ట్రైక్ కాదండి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎంత తొందరగా వేతనాలు వేస్తే మీకు మాకు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. మీరు మహిళా వర్కర్స్ నా పేరు చంద్రకళ అండి, మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి. సార్ మేము రాత్రి 10 వాళ్ళతో ఇట్లా లైవ్ మాట్లాడామండి ప్రొడ్యూసర్లతోటి. అమ్మ మీకు పెంచడానికి, మీ చిన్న వర్కర్లకు పెంచడానికి మాకేం బాధ లేదు, పెంచుతాము. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లు మాత్రం పెంచని వెనుక కాడుతున్నారు అని చెప్తున్నారు. సార్ మేము ఏం అడుగుతున్నామంటే సార్, మేము పొద్దున్న 4 గంటలకు లేస్తే ఏ టైంకి వస్తామో మాకే తెలియదు. కనీసం ఉన్న పిల్లల్ని ఇట్లా చూసుకోవడానికి ఇట్లా మాకు టైం ఉండదు. అలా కష్టపడుతున్నాం. మాకు ఏం పెంచమంటున్నాం సార్? 30% పెంచమంటున్నాం. ఇంత కష్టపడుతున్నాం. ఒక అడ్డ మీద లేబర్కి ఇట్లా 9 గంటలకు ఎక్కి 5 గంటలకు అన్ని కింద పడేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అలాగ వెళ్ళట్లేదు సార్. మీరు ఉన్నంతసేపు మేము ఇట్లా ఉంటున్నాం అక్కడే, ఎంత టైం అయినా వస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించి మాకు వేతనాలు పెంచడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎవరెవరికో వేలు లక్షలు ఇస్తున్నారు జీతాలు. అసిస్టెంట్ల కానీ వాళ్ళకని 5,000, 10,000, 20,000, 50,000 ఖర్చు పెడుతున్నారు. అందులో మాకు 30% పెంచమని మేము అడుగుతున్నాం. కానీ మీరు మాకు పెంచాలని దయచేసి ప్రొడ్యూసర్లని ఒకటే కోరుకుంటున్నాను సార్. ఇప్పుడున్న సరుకులకి ఇట్లా చాలా భారంగా పెరిగిపోయినాయి. ఇంట్లో రెంట్లు పెరిగిపోయినాయి, పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. ఆ పెరిగిన దానికే మేము వేతనాలు కావాలని కోరుకుంటున్నాం.
నా పేరు మహిళా వర్కర్స్ యూనియన్ శ్యామ్లానండి. క్యాషియర్గా పనిచేస్తున్నా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను. మా జీతాలు 30% పెంచి మాకు ఇవ్వాలని వాళ్ళకు నమస్కారం చేస్తున్నాము. మేము వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చినాము. ఈ వారం రోజులల్లో మేము ఏం తింటున్నామో, మా పిల్లలకి ఏం పెట్టుకుంటున్నామో మాకే తెలుసు సార్. అది మీరు దయచేసి మాకు 35% పెంచి ఇవ్వమని అడుగుతున్నాం సార్. మేము ఇంతమంది మీ రోడ్డు మీదకి వచ్చినామంటే అది మీ ఇదే వల్లనే. మాకు ప్రతి సంవత్సరం 10% పెంచండి, ఈసారి 30% పెంచమని అడుగుతున్నాం సార్. సార్ నమస్కారం అండి. మేము డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నా పేరు సీతారాం. నిన్న చర్చలు జరిగాయండి. చర్చలు విఫలమైపోయినాయి. దాంట్లో ఓన్లీ మా మహిళా మనులకు మాత్రమే మేము పెంచుతామని చెప్పడం జరిగింది. మేమేమన్నామంటే మహిళా మనులతో పాటు మిగతా 13 యూనియన్లు కూడా పెంచాలి, అందరినీ సమానం చూడాలి, దీన్ని విడమర్చి పాలన చేయొద్దని చెప్పడం జరిగింది మా పెద్దలు. వాళ్ళకు ఎంత 50% ఇచ్చే తక్కువనే వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ కష్టం అలాంటిది కనుక దయచేసి ప్రొడ్యూసర్ అందరికీ మనం మనవి చేస్తున్నాము. మాకు నిన్న మొన్నటి వరకు ఒక ఇది ఉండండి, పెద్ద దిక్కుగా దాసనారాయణ ఉండే 2010లో ఆయన పదవి చనిపోయిన తర్వాత మాకు ఈ ఇండస్ట్రీ పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీన్ని లీడ్ తీసుకోవాల్సిందిగా చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎలా ఉండనో ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి గారు 2 కళ్ళగా ఇండస్ట్రీ వివరించి ఈ సమస్యను మీరు జటిలం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. క్లియర్ చేయాల్సిందిగా, మనం జటిల్ చేయకుండా దీన్ని క్లియర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మేము డైలీ వేజ్ వర్కర్స్ అండి. మాకు ఎక్కడ గుర్తింపు ఉండదు, మాకు ఎటువంటి రాజకీయ సపోర్ట్ ఉండదు. కనుక ఈ 3 సంవత్సరాలు కాకుండా ప్రతి సంవత్సరం ఈ అగ్రిమెంట్లలో ప్రతి సంవత్సరం పెంచుకునే విధంగా చేయండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కు మాకు ఎటువంటి గొడవలు లేవు. కొంతమంది ఈ మధ్యలో 2 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రొడ్యూసర్లు మమ్మల్ని మాఫియా అంటున్నారు. ఒకవేళ మాఫియా అంటే ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు మమ్మల్ని మెట్లు ఎక్కడిచ్చే వాళ్ళ, ఛాంబర్లోకి లాడించే వాళ్ళ. ఇంచుమించు నిన్న అది విశ్వప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది, మాఫియా అని మాట్లాడడం జరిగింది. విశ్వప్రసాద్ గారు ఒకటే దిక్కున మా దగ్గర మీరు మా మేనేజర్ పెట్టుకురండి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సూరపనేని కిషోర్ గారు. ఆయన చాలా సీనియర్ వ్యక్తి. ఆయన ఒక రబ్బర్ స్టాంప్గా మారిపోయాడు మీ కంపెనీలో. ఆయనను సరైన వాడుకోండి, ఎందుకంటే చాలా సీనియర్ మెంబర్ అవుతారు. ఇది మొత్తం చూస్తున్నాం మనం. మొత్తం కూడా దీనికి ఈవెంట్ ఏం నిర్ణయం తీసుకుంటారని చూడొచ్చు. 24 క్రాప్స్ సంబంధించి అందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళంతా కూడా న్యాయమైన మా డిమాండ్లు నెరవేర్చాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారనేదే ఇప్పుడు చూడాలి. ఫెడరేషన్కి సంబంధించి 24 క్రాప్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆందోళన మాత్రం ఉధృతం చేశారు. మేము ఎంతకైనా కూడా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేదాకా కూడా మా పోరాటం ఆగదని కూడా చెప్తున్నారు. హరీష్. థ్యాంక్ యూ వెంకట్.